వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఆదిరెడ్డి గారు కవిత గారి గురించి ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా, ఇంతకుముందు వీడియోలో కూడా జస్ట్ కొంచెం చెప్పాను. సో పూర్తిగా ఈ ప్రోమోలో వచ్చిన దాని ప్రకారం చెప్పుకుంటే కనుక ఆదిరెడ్డి గారు కవిత గారికి సంబంధించి ఆవిడ ఓంకార్ అన్నతో మ్యారేజ్ సంబంధించిన టాపిక్ తీయడం జరిగింది. ఎందుకంటే ఇది వెడ్డింగ్ థీమ్ కాబట్టి. సో వాళ్ళిద్దరూ ఆ గెటప్లో వచ్చారు. సో వచ్చినప్పుడు అసలు మీ పెళ్ళికి సంబంధించి అప్పుడు సంగతులు అప్పుడు సంగతులు ఏంటంటే కనుక, అన్న నేను మ్యారేజ్ టైంలో పెళ్ళికొడుకు అంటే ఒక గెటప్ అంటే కనుక వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, లేడీస్ కొంచెం డ్రీమ్స్ ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, లేదంటే చుట్టాలు పక్క వీళ్ళందరూ ఉంటారు కాబట్టి పెళ్ళికొడుకు ఏంటి అని చెప్పేసి అందులో వాళ్ళది నాకు తెలిసి పల్లెటూరు వాతావరణం సంబంధించి అనుకుంటే ఊరు. సో కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో పెళ్ళికొడుకుని చూద్దామని ఆతృత కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఎగ్జైట్మెంట్తో వస్తారు. వచ్చిన పెళ్ళికొడుకు అంటే గోరింతగా పెట్టుకోలేదట, తర్వాత బొట్టు ఏదో పెట్టుకోలేదంటున్నారు. సో ముఖం కూడా కర్రీ ఎక్కువగా నల్లగా ఉన్నదన్న, కర్రీగా ఉన్నదంటే ఆ టైంకి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి జర్నీ చేసి ఉండొచ్చు. సో ఆ చెమట ముఖము లేదా మొత్తం మీద దానికి ఏంటంటే ఆ సిచ్యువేషన్కి పెళ్ళికొడుకు గెటప్లో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు కవిత గారు. సో అది ఆవిడకి నచ్చలేదు. సో అదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు. నేనేదో కొత్తగా చెప్పట్లేదండి, స్టేజ్ మీద కవిత గారు ఏదైతే చెప్పారో అదే చెప్తున్నాను. సో ఆ పెళ్ళికొడుకు గెటప్లో తన ఎక్స్పెక్టేషన్కి తనకు రీచ్ అవ్వలేదు. సో అదేటన్నా అన్నట్టు ఫీలింగ్ అయితే నాకు కలిగింది అన్నట్టుగా ఆదిరెడ్డి గారి గురించి చెప్పడం జరిగింది. సో దీంతో ఏంటంటే మరి ఇప్పుడు ఎలాగ ఉన్నారమ్మా అంటే కనుక గుడ్ హస్బెండ్ అండి, మంచిగా ఉన్నారు, బాగున్నారండి. అంటే ఆవిడ ఫీలింగ్ ఏంటంటే కనుక, అంటే ఇప్పుడు అంటే పర్వాలేదండి, ఆదిరెడ్డి గారు ఇప్పుడైతే ఫుల్ సెటిల్డ్. సో ఆ రోజుల్లో ఇప్పుడు అంత కాదు కాబట్టి ఆ రోజు పరిస్థితుల ప్రకారం ఆ రోజు అలా ఉండుండొచ్చు. కానీ ఎక్కువగా లేడీస్ డ్రీమ్స్ ఆలోచనలు వేరేగా ఉంటాయి కాబట్టి ఎవరైనా వచ్చి పెళ్ళికొడుకు కొంచెం అందంగా కనిపించాలి, సో మా ఫ్రెండ్స్ చూస్తారు, లేదంటే మా ఇంట్లో బంధువులు చూస్తారు, సో వీళ్ళు ఆట పట్టిస్తూ ఉంటారు కదా. సో పెళ్ళికొడుకు వచ్చారు, అది వచ్చారు, ఇది వచ్చారని పెళ్లి కూతురిని. సో అటువంటి సందర్భాల్లో ఆవిడ ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో చూసినప్పుడు అంటే ఆదిరెడ్డి గారు ఎక్కువ రెడీ అయ్యి వచ్చినట్టు ఎక్కడా కనిపించరు. అంటే ఎప్పుడు మామూలుగా ఇప్పుడు ఇంతలా ఉన్నా కూడా అంతగా రెడీ అయినట్టు ఎక్కడా కనిపించరు, ఆయన నార్మల్గానే ఉంటారు. సో ఆ రోజుల్లో ఇంకా నార్మల్గా ఉండొచ్చు. సో ఆ గెటప్ చూసి ఏంట్రా బాబు పెళ్ళికొడుకు కింద వచ్చాడు, సో వచ్చినా కనీసం గోరింతకు పెట్టుకోలేదు, కొంచెం ఎంతో కొంత ఇది కనిపించలేదు అన్నట్టుగా ఆవిడ వెర్షన్లో ఆవిడ చెప్పుకొని జరిగిందట. నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా పెళ్ళికొడుకు గెటప్లో ఆదిరెడ్డి గారు రాలేదన్నట్టుగా కవిత గారు చెప్పడం జరిగిందనమాట. సో ఈ ప్రోమోలో చర్చించింది అయితే మాత్రం అదనమాట. సో ఆదిరెడ్డి గారు కవిత గారు వెడ్డింగ్ థీమ్తో ఈ సాటర్డే మన ముందుకు వస్తున్నారు. సో పూర్తి ఏమన్నా ఆ వీడియో అంటే ఆ ఎపిసోడ్ సంబంధించి ఇంకా ఏమన్నా విషయాలు జరిగితే కనుక దాని గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే, అదే ముఖ్యంగా ఆదిరెడ్డి గారి అభిమానులు ఎవరన్నా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్.